డియర్ స్టూడెంట్స్, అందరికీ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నటువంటి ప్రత్యేక కథనం ఏంటంటే, మన తెలుగు ప్రాంతంలో, అది కూడా మన కృష్ణా జిల్లాలో ఒకప్పుడు ఒక ప్రపంచం సృష్టించినటువంటి ఒక గ్రామం గురించి, ఆ గ్రామం గురించి యావత్ భారతదేశం గొప్పగా చెప్పుకున్నటువంటి సంఘటన గురించి, అదేవిధంగా దేశానికే రాజ్యాంగం లేని రోజుల్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఒక విప్లవ ప్రభుత్వాన్ని నడిపి భారత జాతీయ నాయకులందరి దృష్టిని కూడా మన పరిటాల గ్రామం వైపు తిరిగేలా చేసినటువంటి ఒక ప్రజా పోరాటం గురించి రిపబ్లిక్ డే సందర్భంగా అధ్యయనం చేద్దాం. విద్యార్థి మిత్రులందరికీ తెలుసు, భారతదేశంలో రైతాంగ పోరాటాలు అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చే విషయాలు ఏంటంటే, గాంధీ మహాత్ముని నాయకత్వంలో 1917వ సంవత్సరంలో వచ్చినటువంటి చంపారన్ పోరాటం, నీలిమందు పోరాటం అనగానే మనకి తీనికత్య విధానానికి వ్యతిరేకంగా బీహార్లోని చంపారన్ రైతాంగ పోరాటం గుర్తుకొస్తుంది. అదేవిధంగా ఇంకో రైతాంగ పోరాటం ఏంటంటే 1921వ సంవత్సరంలో కేరళలోని మోఫ్లా రైతాంగ పోరాటం గుర్తుకొస్తుంది. ఇంకో రైతాంగ పోరాటం అనగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో గుజరాత్లోని బార్దోలి అనే ప్రాంతంలో 1928వ సంవత్సరంలో వచ్చిన బార్దోలి రైతాంగ పోరాటం గుర్తుకొస్తుంది. కానీ వాటన్నింటినీ తలదన్నేటటువంటి అద్భుతమైనటువంటి పోరాటం మన తెలుగు ప్రాంతంలో, మన కృష్ణా జిల్లాలో 1947వ సంవత్సరం నుంచి 1950వ సంవత్సరం వరకు, అంటే భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చేంత వరకు అద్భుతమైనటువంటి పోరాటాన్ని జరిపింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహా నాయకుల్ని కూడా పరిటాల గ్రామం అంటే ఔరా, అది ఆదర్శప్రాయమైనటువంటి గ్రామం రా అని చెప్పుకునేలా చేసినటువంటి అద్భుతమైనటువంటి పోరాటం మన తెలుగు వాళ్ళందరూ కూడా తలెత్తుకొని యావత్తు జాతి కూడా, ఈ తెలుగు జాతి అంతా కూడా గర్వపడేలా తీర్చిదిద్దినటువంటి ఒక విప్లవ ప్రభుత్వాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విషయం ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా మన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నవాబులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ కారణాల వలన కోస్తా ప్రాంతాన్ని, మన రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి వదులుకోవాల్సి వచ్చింది. అంటే కోస్తా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాని కూడా బ్రిటిష్ వాళ్ళకి మన నిజాం సెకండ్ అసబ్జా అయినటువంటి నిజాం అలీ ఖాన్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అతడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిటాలతో పాటు 7 గ్రామాలని తనకు దక్కేటట్టుగా చేయాలని, తెలుగు ప్రాంతంలో కోస్తా రాయలసీమలో ఏ ప్రాంతాలైనా వదులుకుంటా కానీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిటాలు అనేటటువంటి ప్రాంతాన్ని మాత్రం వదులుకోనని బ్రిటిష్ వాళ్ళ దగ్గర భీష్మించుకొని కూర్చున్నాడు. ఈ సమయంలో గత్యంతరం లేనటువంటి బ్రిటిష్ వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిటాలతో పాటు 7 ఊర్లని నిజాంకు చెందేటట్టు, నిజాం ఏరియాలో ఉన్నటువంటి హుజూర్నగర్ పరగనాలోని లింగగిరి అనేటటువంటి గ్రామంతో పాటు మునగాల, ఖమ్మం, మన కృష్ణా జిల్లాకి ఖమ్మం జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి మునగాల, అంటే ఇప్పుడు ప్రజెంటు సూర్యాపేట జిల్లాలో ఉన్నది, ఆ మునగాల పరగన అనేటటువంటి ప్రాంతాన్ని నిజాం నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకునేటట్టుగా, అంటే బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి ఏరియా అయినటువంటి కోస్తా జిల్లాలోని ఒక పరిటాల చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం నిజాంకు చెందేటట్టుగా, నిజాం ఆధీనంలో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మునగాల పరగనాని, హుజూర్నగర్ దగ్గర ఉన్నటువంటి లింగగిరి పరగనాని బ్రిటిష్ వాళ్ళకు చెందేటట్టుగా కాగితాలు రాయించుకోవటం జరిగింది. 1766వ సంవత్సరంలోనే కాగితం రాసుకోవటం జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి నిజాం నవాబులందరూ కూడా ఈ ఒప్పందానికి అనుకూలంగా బ్రిటిష్ వాళ్ళతో చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, నిజాం ఏరియాలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలన చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ ఏరియాలోకి నిజాం అధికారులు వెళ్ళి పరిపాలన చేసుకోవాలి. ఈ విధంగా వీళ్ళ అనుమతితో వాళ్ళు, వాళ్ళ అనుమతితో వీళ్ళు పరిపాలన చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమయంలోనే మన కృష్ణా జిల్లాలో పరిటాల అనేటటువంటి ప్రాంతాన్ని అసలు నిజాం ఎందుకు బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి తన ఆధీనంలో పెట్టుకున్నాడంటే, పరిటాల అనేటటువంటి ప్రాంతంలో పురాతన కాలం నుంచి కూడా
వజ్రాలు విపరీతంగా లభించాయి. కోహినూరు వజ్రం కాకపోయినా కోహినూరు వజ్రంలాగా ప్రసిద్ధి చెందిన ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి వజ్రాలు పరిటాలలో లభించాయంటారు. వాటిలో రిటు వజ్రం కానీ, హోప్ డైమండ్ కానీ, జాకబ్ డైమండ్ కానీ ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా పరిటాల అనేటువంటి గ్రామమే అందించిందని చరిత్ర చెప్తుంది. ఏదేమైనా కూడా పరిటాల అనేటువంటి వజ్రాల గనులు కాబట్టి ఆ ప్రాంతాన్ని వదులుకోవటానికి నిజాం ఆనాడు ఒప్పుకోలేదు. దీనితో తన అధికారులను పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళ అనుమతితో బ్రిటిష్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఏరియాని నిజాం 1766 సంవత్సరం నుంచి పరిపాలన చేసుకుంటూ వచ్చారు. బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి లేదా బ్రిటిష్ వాళ్ళ అజమాయిషీలో ఉన్నటువంటి పరిటాల అనేటటువంటి ప్రాంతం చుట్టుపక్కల పరిటాల తప్పితే మిగతా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నటువంటి కంచికచర్ల, నందిగామ ఈ ఏరియా నుంచి నిజాం అధికారులు అనేటువంటి వాళ్ళు మన పరిటాలకు వెళ్ళి పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు కూడా ఈ పరిటాలు అనేటటువంటిది నిజాం ఆధీనంలో ఉన్నది. ఇకపోతే అసలు విషయానికి వస్తే 1947 సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది. యావత్ భారతదేశంలో మొత్తం కూడా మూవెన్నెల జెండా పట్టుకొని జనాలంతా కూడా జనగణమన పాడుతుంటే నిజాం ఏరియాలో ఉన్న ప్రజలు మాత్రం భయాందోళనలో అదేవిధంగా రజాకర్ల రాక్షస క్రీడల్లో బతకాల్సి వచ్చింది. ఈ సమయంలో కంచికచర్ల, నందిగామ, విజయవాడ ఈ ఏరియా వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి స్వతంత్రాన్ని సంపాదించుకొని స్వేచ్ఛగా ఉంటుంటే పరిటాలలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం నిజాం ఆధీనంలో ఉండటం వల్ల వాళ్ళకి 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు స్వాతంత్రం రాలేదు. దీంతో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్న తెలుగు ప్రజలు ఎలా అయితే స్వతంత్రాన్ని సంపాదించుకున్నారో నిజాం ఆధీనంలో ఉన్నటువంటి మన పరిటాల వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రాన్ని సంపాదించుకోవాలి. నిజాం రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత యూనియన్లో కలపనని చెప్పి ఆయన తెగేసి చెప్తున్నాడు. ఆయనతో మనకు పని లేదు. మనం పరిటాల చుట్టుపక్కల 7 ఊర్ల వాళ్ళం అందరం కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనకు వచ్చారు పరిటాల ప్రజలు. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే 1942 సంవత్సరంలో మనకి ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మిడ్నాపూర్ అనే ప్రాంతంలో వచ్చిన ప్రజాప్రభుత్వం ఈ పరిటాల వాళ్ళకి ఆదర్శప్రాయమైంది. అదేవిధంగా బెంగాల్లోని తమ్లుక్ అనేటటువంటి ప్రాంతంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వాలను కూడా ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిటాల ప్రజలు 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు నాడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తమ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్లో కలపడని చెప్పి నిర్ణయించుకున్నాక 1947 సంవత్సరం 1947 నవంబర్ 15వ తారీఖు నుంచి వీళ్ళు ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1947 నవంబర్ 15వ తారీఖు నుంచి మన కృష్ణా జిల్లా పరిటాల ప్రజలు ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని లేదా ప్రజాప్రభుత్వాన్ని లేదా రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ పరిటాల ప్రజలకి భారతదేశంలోని ఉన్న గొప్పతనం ఏంటంటే భారతదేశం మొత్తానికి రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు నాడు అమల్లోకి వస్తే మన పరిటాల ప్రజలకి మాత్రం 1947 నవంబర్ 15వ తారీఖు నుంచే వీళ్ళు సపరేటు రాజ్యాంగం రాసుకున్నారు. సపరేట్గా ఒక సింబల్ అంటే అధికారిక ముద్రికను తయారు చేసుకున్నారు. పరిటాల చుట్టుపక్కల 7 ఊర్ల నుంచి గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆ గ్రామ కమిటీలకి మళ్ళీ కేంద్ర కమిటీ పరిటాలలో ఉండేటట్టుగా దానికి ఒక అధ్యక్షుడిని పెట్టుకున్నట్టుగా దానికి ఉపాధ్యక్షుడిని కలిగినట్టుగా దానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని దేశానికి రాష్ట్రపతి ఎలా ఉంటాడో అదేవిధంగా పరిటాల అనేటువంటి ప్రాంతానికి కూడా ఒక రాష్ట్రపతిని ఏర్పాటు చేసుకోవటం, ఒక ప్రధానమంత్రిని ఏర్పాటు చేసుకోవటం, ఒక మంత్రిమండలి లాగా ఒక సభ్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపారు. ఈ ప్రభుత్వాన్ని చూడటానికి జాతీయ నాయకులైన మహానాయకులు ఎవరంటే జయప్రకాష్ నారాయణ గారు కానీ, అరుణ ఆసఫ్ అలీ కానీ, అదేవిధంగా కేఎం మున్సి హైదరాబాద్ సంస్థానానికి కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ జనరల్గా వచ్చినటువంటి కేఎం మున్సి అనేటటువంటి నాయకుడు కానీ, అదేవిధంగా మన తెలుగు నాయకులైనటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు, హైగ్రీవాచారి, పివి నరసింహారావు గారు, ఓకేనా, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రామానంద తీర్థ లాంటి మహామహులు వచ్చి వీళ్ళ ప్రభుత్వాన్ని చూసి ఔరా తెలుగు జాతి గర్వపడేటట్టుగా చేస్తున్నారని చెప్పి ఒక తెలుగు జాతి కాదు
యావత్ భారతదేశానికి రాజ్యాంగం లేని రోజుల్లో మీరు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని అసలు కేంద్ర ప్రభుత్వానికి అంటే ఇండియన్ యూనియన్కి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని చెప్పి వీళ్ళని ప్రశంసించారంటే ఇది తెలుగు జాతి అంతా కూడా నిజంగా గర్వపడాల్సినటువంటి విషయం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా. ఎందుకంటే 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వస్తే 1947 నవంబర్ 15వ తారీఖు నాడే రాజ్యాంగాన్ని అమలు చేసుకొని ఒక విధంగా అంబేద్కర్ గారు తయారు చేయించిన రాజ్యాంగానికి వీళ్ళే ఇన్స్పిరేషన్ అయ్యారని చెప్పి చెప్పబడింది. దీని గురించే 2003వ సంవత్సరంలో ఎన్డీటీవీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక డాక్యుమెంటరీ కూడా ప్రజెంట్ చేశారు. అదేవిధంగా విషయం ఏంటంటే వీళ్ళ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ మన బెజవాడ కాంగ్రెస్ కమిటీ కానీ అదేవిధంగా హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఎన్నో ప్రశంసా పత్రాలను కూడా వీళ్ళకి పంపించటం జరిగింది. అదేవిధంగా నిజాం ప్రభుత్వం నుంచి తాము రాబోయేటటువంటి కష్టాల గురించి ఏమన్నా వస్తే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే జాతీయ కాంగ్రెస్ తరఫున కూడా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కమిటీ వాళ్ళు వీళ్ళకి ఇంటిమేషన్ చేస్తూ లెటర్లు పంపించారంటే వీళ్ళ యొక్క ప్రభుత్వాన్ని గురించి జాతీయ స్థాయిలో ఆ రోజుల్లో ఎంత గొప్పగా చెప్పుకున్నారో మనకు అర్థమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదేదో అల్లాటప్ప అనేటట్టు విషయం కాకుండా చూడండి 1947లో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు రాసుకున్నటువంటి అధికారిక పత్రాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే వీళ్ళది ఆషామాషి ప్రభుత్వం ఏదో ఒక చిన్న ప్రాంతంలో జరిగిన దాన్ని వీళ్ళ పుస్తకాల్లో అద్భుతంగా తర్వాత కాలం రాసుకొని ప్రజలందరూ కూడా వీళ్ళ చరిత్రను గొప్పగా చెప్పుకోవాలని వీళ్ళ హడావుడి చేసింది కాదు. వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా నేను ఈ అధికారిక పత్రాలను సేకరించాను. మొత్తానికి విషయం ఏంటంటే నేను రాసినటువంటి ఈ పరిశోధన పుస్తకానికి సంబంధించినటువంటి ఇప్పటికీ మూడు సార్లు ఈ పుస్తకాలు ప్రింట్ అయినాయి. 2 సార్లు వాళ్ళ ప్రాంతం వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళే ఈ పుస్తకాన్ని ప్రింట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే గొప్ప విషయం ద్రవిడ యూనివర్సిటీ మన కుప్పం ద్రవిడ యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీ తరఫున నేను రాసినటువంటి పుస్తకాన్ని ప్రచురించారంటే ఇది నా గొప్పతనం కంటే ఈ ప్రాంతానికి వాళ్ళు మన తెలుగు నాకు ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ బ్యాలక్ ఏంటంటే ఇంత గొప్ప ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి విషయాన్ని ఈ మధ్యకాలంలో ఎవరూ కూడా దీన్ని గుర్తించట్లేదు. ప్రభుత్వాలు కూడా ఈ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనకి స్వతంత్ర పోరాటంలో ఏదన్నా రైతాంగ పోరాటాలు లేదా ప్రజాప్రభుత్వాలు అనగానే ఓ బార్దోలి సత్యాగ్రహమో ఓ చంపారన్ పోరాటమో ఓ కేదా పోరాటమో లేకపోతే మన తెలుగు ప్రాంతంలో వచ్చినటువంటి రైతాంగ పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటమో లేకపోతే మన ఆంధ్రాలో వచ్చినటువంటి చీరాల పేరాల పెదనందిపాడు పర్లాకిమిడి పోరాటాలు లేదా పుల్లరి సత్యాగ్రహం లాంటివి అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో వచ్చినటువంటి మన్యం పోరాటాల గురించే చెప్పుకుంటున్నారు. కానీ ఇంత గొప్ప అసలు వాళ్ళందరికీ పోరాటాలకి వాటన్నిటి పోరాటాలకు ఈ పోరాటానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ పోరాటాలు నామమాత్రంగా ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా లేకపోతే ఇది ఏదో ఆశం అంటే అవి కూడా పోరాటాలే కానీ ఎవిడెన్స్ లేకుండా పోరాటాలు జరిగినాయి అంటారు. కానీ వీటికి అద్భుతమైనటువంటి చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే దేశానికే రాజ్యాంగం లేని రోజుల్లో వీళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు, ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అధ్యక్షుడిని పెట్టుకున్నారు, కార్యవర్గాన్ని పెట్టుకున్నారు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే నిజాము ఎట్టి పరిస్థితుల్లో తన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపనన్నాడు. మరి హైదరాబాద్ సంస్థానాన్ని కలపనంటే పరిటాలను కూడా కలపనట్టే కదా, అది నిజాం చేతిలో ఉందని నేను ఇంట్రొడక్షన్లోనే చెప్పాను. పరిటాలను కూడా కలపనన్నాడు. మరి పరిటాలను కలపకపోతే మేము ఎక్కడ నిజాం యొక్క రజాకారుల యొక్క దుర్మార్గాలకు బలి కావాల్సి వస్తుందో అని చెప్పి చూడండి తమ విప్లవ ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ప్రజల ధనమానాలను కాపాడాలన్న ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఆర్మీని ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడిని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించారు. ఎవరితో ట్రైనింగ్ ఇప్పించారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేనాపతి అయినటువంటి రామచంద్ర అనేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి తీసుకొచ్చి ఆ రోజుల్లోనే ఆయనకి నెలకు 1000 రూపాయల జీతం ఇచ్చి ఓ ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించి వాళ్ళ గ్రామాలను కంటికి రెప్పలాగా ఈ సైన్యం చేత వాళ్ళని కాపాడుకునేటట్టు చేసి ప్రజాప్రభుత్వాన్ని నడుపుకున్నారు. వీళ్ళ సైనికాలని ప్రత్యేకమైన వీళ్ళ సైనిక శిక్షణని గమనించడానికి మన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫౌండర్ అయినటువంటి రామానంద తీర్థ గారే
1948వ సంవత్సరంలో వీళ్ళ యొక్క విప్లవ ప్రభుత్వాన్ని చూడటానికి ఆయనే పరిటాలని సందర్శించడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, వీళ్ళ యొక్క గొప్పతనాన్ని, వీళ్ళ ప్రజాప్రభుత్వాన్ని గమనించి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఓకేనా, రామానంద తీర్థ వాళ్ళ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తరఫున ఎప్పటికప్పుడు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు సరిహద్దు శిబిరాల మీద కూడా దృష్టి పెడుతూ వీళ్ళకి రాబోయేటటువంటి ప్రమాదాలను ముందే తెలియజేయటం, నిజాం ప్రభుత్వం రజాకారులు మీ ఊరి మీద పడి ఇలాంటి దుర్మార్గాలు చేయబోతున్నాయి అని చెప్పి ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి వీళ్ళకి సమాచారాన్ని అందించేటట్టుగా మనకి లెటర్లు కూడా మనం సంపాదించడం జరిగింది, వీళ్ళకి పంపించినట్టు. నెక్స్ట్ విషయం ఏంటంటే నిజాం ప్రభుత్వానికి వీళ్ళు చెప్పి మరీ కొట్టారు. నిజాం, నీవు పరిటాలలో నీ అధికార గణాన్ని పెట్టుకున్నావు, నీ అధికార గణం మా దగ్గర ఎక్స్ట్రాల్ చేస్తుంది, వాళ్ళందరినీ తరిమి వేయబోతున్నాం, మాకు మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం అని చెప్పి ఉర్దూలో నిజాం ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రజాప్రభుత్వాన్ని నడిపారు. దానికి నిదర్శనం ఈ లెటర్లు, వీళ్ళ యొక్క చూడండి అధికారిక ముద్ర. వీళ్ళు ఏ లెటర్ పంపించినా కూడా పరిటాల రిపబ్లిక్ ప్రభుత్వం అనే పేరుతో ఒక స్టాంప్ వేసి పంపించేవాళ్ళు. నిజాం చెప్పి మరీ కొట్టారు. ఇది ఒక గొప్ప విషయం. చూడండి మరి ఏంటి అసలు పరిటాల రిపబ్లిక్ ప్రభుత్వం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మీకు అవసరమైనటువంటిదంతా కూడా నేను చెప్పాను. భారతదేశానికే రాజ్యాంగం లేనటువంటి రోజుల్లో కొత్త రాజ్యాంగం రాసుకుంటుని వీళ్ళు పరిపాలన చేసుకున్నారు. ప్రతి గ్రామం నుంచి 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీకి మళ్ళీ సెంట్రల్ కమిటీ పరిటాల్లో ఉండేటట్టు చేసుకున్నారు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వానికి కావలసిన ఆదాయాన్ని కూడా ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసుకొని ప్రతిదానికి కూడా లెక్క రాసుకున్నారు. మనకి ఏ రోజు ఎంత ఖర్చు అవుతుంది ఏందనేటటువంటి ప్రతిదీ కూడా లెక్క రాసుకొని చూడండి అద్భుతంగా ఎవరు విమర్శించకుండా, ఎందుకంటే సెంట్రల్ కమిటీ వాళ్ళు ఏమన్నా డబ్బుల విషయాల్లో దుబారా చేస్తారు అని చెప్పి గ్రామ కమిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా విమర్శలు చేయకుండా విధంగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుకున్నారు. అయితే విషయం ఏంటంటే చూడండి, దీన్ని ఒక స్టోరీలాగా చూస్తే ప్రజల్లో చైతన్యం పెళ్ళుబిక్కినప్పుడు ఎలాంటి కసాయి శాసనమైన మరంతటి నియంతృత్వమైన ఆ ప్రవాహంలో నామరూపాలు లేకుండా పోగలదన్న చారిత్రక సత్యం పరిటాల స్వతంత్ర రాజ్య ఆవిర్భావ పరిణామం వెనుక స్పష్టంగా కనిపిస్తుంది. బయట నుంచి వచ్చే అవాంతరాలను, ప్రమాదాలను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటటువంటి భేదం లేకుండా అందరం కలిసి ఎదుర్కొందాం, ఎవరి మతధర్మాల ప్రకారం వారు నడుచుకుందామని ఇతర మతాల వారికి ఎలాంటి కష్టాలు కలగజేయమంటూ పేర్కొన్న గ్రామ క్షేమ ప్రమాణ పత్రిక ఆధారంగా సొంత విధానాలు, కొద్దిపాటి ఆదాయ వనరులతో ఏడాది పాటు స్వతంత్ర పరిపాలన సాగించిన పరిటాల నేడు కృష్ణా జిల్లాలో ఉన్నది. చూడండి, అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతని పూర్వీకుల కాలం నుంచి నిజాం రాజ్యం అనేక జాగీర్లుగా ఉండేది. ఒక్కొక్క జాగీరుదారు ఆధీనంలో ఉండేది. నిజాం ప్రభుత్వంతో నిజాం ఉల్ ముల్క్ అంటే ఫస్ట్ నిజాము కానూనీ బహదూర్ ఈయనకి చూడండి 1809వ సంవత్సరంలో ఈ పరిటాల అనేటటువంటి ప్రాంతం వాళ్ళ బంధువులకి ఇచ్చి పరిపాలన చేశాడు నిజాం. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందాల వల్ల ఆ పరిటాల అనేటటువంటి ప్రాంతాన్ని నిజాం తన చేతుల్లో పెట్టుకొని కృష్ణా జిల్లా మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. దానికి కారణం ఏంటంటే ఇవి అపురూపమైనటువంటి వజ్రాలు పరిటాల్లో దొరికాయి. ఇప్పటికీ కూడా చెప్తుంటారు, ఇప్పటికి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆ పరిటాల చెరువు దగ్గరికి వెళ్ళి ఆ డైమండ్స్ కోసం వెతుక్కుంటారని ఆ గ్రామాల వాళ్ళు చెప్తుంటారు. కానీ ఒకప్పుడు మాత్రం పరిటాల్లో అద్భుతమైనటువంటి డైమండ్స్ దొరికాయని మన దేశ రచయితలు కాదు, విదేశాల నుంచి వచ్చిన ట్రావెర్నియర్ కానీ, తర్వాత మార్కోపోలో కానీ, అర్థమైన తోర్నాట్ అనేటటువంటి వారు కానీ, అదేవిధంగా మెథోల్డ్ అనేటటువంటి చరిత్రకారులు ప్రత్యేకంగా పరిటాల గురించి తమ గ్రంథాలలో ప్రశంసించటం జరిగింది. అయితే విషయం ఏంటంటే పర్షియా భాషలో కానాత్ అంటే అర్థం ఏంటంటే వజ్రాలు గని. ఈ వజ్రాలు గని ఎప్పుడు కూడా నిజాం ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. తర్వాత చూడండి, ఈ నిజాం నవాబుల కాలంలో ఈ పరిటాల జనాభా ఎంత ఉండేదంటే చూడండి 11,750 మంది జనాభా ఉండేవాళ్ళ. ఈ కానాత్ అంటే జిల్లా అన్నం, తాలూకా అన్నం కదా. ఆ తాలూకాలో 11,750 మంది జనాభా ఉంటే 32,243 ఎకరాల 16 కుంటాల విస్తీర్ణంలో సంవత్సరానికి 87,90,508 రూపాయల రాబడి నిజాం నవాబులకు పరిటాల ఏరియా నుంచి ఆ రోజుల్లో వచ్చేదని లెక్కలు చెప్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే పరిటాల తాలూకాలో పరిటాల, గనియాత్కూరు, బత్తినపాడు, మొగులూరు, ఉస్తేపల్లి, కొడవళ్ళు, మల్లవల్లి, కొడవటికల్లు, మల్లవల్లి మొత్తం 7 గ్రామాల కలయికని ఆ రోజుల్లో కానాత్ అనేవాళ్ళు. కానాత్ అంటే ఉర్దూ భాషలో
ప్రత్యేకంగా తాలూకా అని అర్థం. ఇవి నిజాం ఆధీనంలో ఉండేవి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిజాము తెలంగాణ ఏరియా మాత్రమే తన ఆధీనంలో పెట్టుకొని కోస్తా రాయలసీమని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన ఈ పరిటాలను మాత్రం తన దగ్గర పెట్టుకోవటానికి కారణం అక్కడ అద్భుతమైనటువంటి డైమండ్స్ దొరకటం. అందుకనే తన అధికారులను పెట్టుకొని పరిటాలలో పరిపాలన చేసుకునేవాడు. గమ్మత్తు ఏంటంటే పరిటాల చుట్టుపక్కల మొత్తం ఏరియాలలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసుకుంటుంటే పరిటాలలో మాత్రం నిజాం సైన్యం ఉండేవాళ్ళు. తాలూకా కేంద్రమైన పరిటాలలో తాలూకా కార్యాలయం, సబ్ ట్రెజరీ, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, పోలీస్ స్టేషన్, జైలు, సివిల్, క్రిమినల్, సబ్ రిజిస్టర్ ఆఫీసులు, తహసీల్దార్ కార్యాలయం అన్నీ ఏర్పాటు చేసి వాటన్నిటిని కచేరీ అని తాలూకా ఆఫీస్ అన్నీ ఒకే చోట ఉండేవి. ఇప్పుడు ఆ ఏరియాలో అప్పట్లో పరిటాల ఏరియాలో ఇవన్నీ ఒకే చోట కట్టారు. ఆ ప్లేసులని ఇప్పుడు ఆ ప్లేస్లో ఇప్పుడు పెద్ద స్కూల్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించడం జరిగింది. కాకపోతే చరిత్రకు సాక్ష్యంగా కొన్ని ఆనవాళ్ళు మనకి ఇప్పటికీ అక్కడ అగుపడుతున్నాయి. ఆ విషయాన్ని తెలియజేస్తూ పరిటాల రిపబ్లిక్ వాళ్ళు అక్కడ ఒక స్టాచ్యూ కూడా అక్కడ వేయించడం జరిగింది. ఏదేమైనా కూడా పరిటాల అనేటటువంటి ప్రాంతంలో అక్కడ సరిహద్దు గ్రామాలన్నీ కూడా నిజాం ఏరియాలో బ్రిటిష్ వాళ్ళ ఏరియాలో ఉంటే భౌగోళికంగా 7 గ్రామాల చుట్టూ ఇండియన్ యూనియన్ అంటే భారతదేశ గ్రామాలు ఉంటే ఈ గ్రామాల వరకు ఇరుగు పొరుగు ఉన్నటువంటి గ్రామాలతోనూ ఆర్థికంగాను సాంఘికంగాను బంధుత్వ పరంగాను మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉండటం వల్లనే నిజాం ప్రభుత్వాన్ని ఎట్టయినా తొలగించుకొని తమకు తాము స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిజాం అధికారులను వాళ్ళని పీల్చి పిప్పి చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారన్న ఉద్దేశంతో ముఖ్యంగా అక్కడ లంకా సుబ్బయ్య శాస్త్రి అని చెప్పి అక్కడ ఉండేవాడు. అతడు నిజాం యొక్క నిజాం వద్ద పరపతిని సంపాదించుకొని అక్కడ ఉన్నటువంటి సామాన్యుల్ని బాగా అరాచకాలకు గురి చేశాడు. దాంతో దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున మన వాళ్ళు పరిటాల వాళ్ళంతా డిసైడ్ చేసుకున్నారు లంకా సుబ్బయ్య శాస్త్రిని హత్య చేసి మనమే ఒక విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని సామాన్యులందరూ కూడా చేతులు కలిపారు. దాని ఫలితంగానే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి హెచ్చరికలు జారీ చేసి స్వతంత్రమైనటువంటి ప్రభుత్వాన్ని 1947 సంవత్సరం నవంబర్ 17వ తారీఖున ఏర్పాటు చేసుకున్నారు. ఒక గొప్ప విషయం ఏంటంటే నిజాం ముస్లిం క్యాండిడేట్ ఆ పరిటాల ఏరియాలో ఉన్నది హిందువులు. ఒక హిందూ ప్రజలు ఒక ముస్లిం ప్రజల పరిపాలకుడి మీద పోరాటం చేశారంటే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ షేక్ మౌలా పరిటాల స్వతంత్ర సమరయోధుడు. ఈయన ఆ రోజుల్లో దేశానికి స్వతంత్రం వచ్చిన రోజున నిజాం తన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపడంటానగాని ఈయన త్రివర్ణ పతాకం పట్టుకొని పరిటాల ఏరియా మొత్తం తిరిగి ఎట్టి పరిస్థితుల్లో దేశానికి స్వతంత్రం వచ్చినట్టే పరిటాలకు కూడా స్వతంత్రం రావాలని చెప్పి ఊరు మొత్తం కూడా తిరిగాడు. ఇతని అధికారులు అంటే ఇతనికి మతానికి చెందిన వాళ్ళే చెట్టుకు కట్టేసి కొట్టినా కూడా నన్ను చంపండి కానీ ఈ నిజాం రాక్షస పరిపాలన మనం ఉండవద్దు అని చెప్పి ప్రజలతో చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు షేక్ మౌలా. ఇతని యొక్క త్యాగాన్ని గుర్తించే తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఇతనికి స్వతంత్ర సమరయోధుల పెన్షన్ పథకాన్ని ఇవ్వటం జరిగింది. ఓకేనా? ఇలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు అంటే నేను రీసెర్చ్లో భాగంగా ఈ గ్రామాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తుంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి త్యాగాలు దేశంలో మతం కులం అనేటటువంటి జాతి ప్రాంతం అనే తేడా లేకుండా వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి పోరాటాలు చేశారు. ఇది ఈనాటి ప్రజలకి చాలా వాళ్ళ ఆలోచనలు ఈనాటి ప్రజలకు అవసరం అనేటటువంటి విషయం నాకు అనిపించింది. ఓకేనమ్మా? హిందూ ముస్లిం అనే తేడా లేకుండా పరిటాల ప్రాంతంలో ప్రజలందరూ కూడా నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని చెప్పి అందరూ సర్వస్వతంత్ర గణతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాజ్యాంగం 1947వ సంవత్సరం నవంబర్ 17వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. శాంతి భద్రతల కోసం ప్రత్యేకంగా బెజవాడి కాంగ్రెస్ కమిటీ సహకారంతో 40 మంది వాలంటీర్లతో చూడండి ఓ ప్రత్యేకమైనటువంటి దళాన్ని ఏర్పాటు చేశారు. దానికి రామచంద్రన్ ఆజాద్ హింద్ ఫౌజ్కు చెందిన రామచంద్రాన్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించారు. ఈ విషయం గురించి ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి పత్రికల్లో కూడా ఈ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని గురించి ప్రశంసించారు. చూడండి మాదిరాజు దేవరాజు ఈయన రిపబ్లిక్ ప్రభుత్వానికి అధ్యక్షుడు, ఒక విధంగా రాష్ట్రపతిగా ప్రకటించబడిన వ్యక్తి. అంటే దేశానికి రాష్ట్రపతి లేని రోజుల్లోనే పరిటాలకు రాష్ట్రపతి ఉన్నాడు, రాజ్యాంగం ఉన్నది. ఇక మాదిరాజు దేవరాజు యోగాలో అద్భుతమైనటువంటి క్యాండిడేటు. ఈయన గురించి తర్వాత కాలంలో తెలుసుకున్న మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన్ని ఢిల్లీకి రమ్మని యోగా నేర్పమని చెప్పి కూడా ఆయనకి కోరటం జరిగింది. కానీ ఈయన పరిటాలను వదిలి నేను రానని చెప్పాడంట. సాక్షాత్తు ప్రధానమంత్రికి అంత జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు పొందిన నాయకుడు మాదిరాజు దేవరాజు. ఓకేనమ్మా? నెక్స్ట్ విషయం ఏంటంటే పరిటాల
రాజ్యాంగాన్ని రాసినటువంటి అవ్వా సత్యనారాయణ గారు. ఓకేనా, అవ్వా సత్యనారాయణ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే ఆధునిక మనువు, భారత రాజ్యాంగ రూపశిల్పి అంటారు. అవ్వా సత్యనారాయణ గారిని పరిటాల రాజ్యాంగ రూపశిల్పిగా ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు కొనియాడుతుంటారు. ఈయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుని అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి రామానంద తీర్థ యొక్క స్ఫూర్తితో పరిటాల ప్రాంతానికి వెళ్ళి తన బంధువైనటువంటి పివి నరసింహరావు గారిని వెంటబెట్టుకొని పరిటాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కొత్త రాజ్యాంగాన్ని రాయింపజేసి ఏనే రాసి జాతీయ నాయకుల అందరితో కూడా పరపతి సంపాదించుకొని విప్లవ ప్రభుత్వాన్ని 1.5 year వరకు అద్భుతంగా నడపడానికి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి వ్యక్తి అవ్వా సత్యనారాయణ గారు. ఓకేనమ్మా, ఇలాంటివి చూడండి. భవిష్యత్తు భ్రమల్లో మునిగిపోయి వర్తమానాన్ని కూడా గుర్తించలేని నేటి తరాలకు ఈ ఊరి కథను ప్రతి తల్లి కూడా ఉగ్గుపాలతో నేర్పించాలి. ఎందుకో తెలుసా, స్వతంత్ర పోరాటం అంటే కేవలం జాతీయ స్థాయిలో జరిగిన మహాత్మా గాంధీ నడిపిన పోరాటాలే చెప్పుకుంటారు, కానీ ఈ పరిటాల లాంటి అద్భుతమైనటువంటి పోరాటాలని చాలామంది కూడా ఇప్పటికీ కూడా గుర్తించలేరు. అందుకని ఇలాంటి పోరాటాల గురించి నేటి తరాలకు ప్రతి తల్లి కూడా ఉగ్గుపాలతో నేర్పించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి ఈ వాస్తవ గాథని నుండి నాయక గణం కానీ జనం కానీ స్ఫూర్తిని పొందాలనేటటువంటిది నా ఆలోచన. ఈ కార్యక్రమం చేయటంలో ప్రధాన ఉద్దేశం ఎందుకో తెలుసా, ఇవాళ కులాలని మతాలని ప్రాంతాలని చెప్పి జనాలు తన్నుకుంటుంటే వీళ్ళందరూ కూడా ఒకే మతానికి చెందిన వాళ్ళు కాదు, ఒకే కులానికి చెందిన వాళ్ళు, షేక్ కాదు, ఒకే కులానికి చెందిన వాళ్ళు కాదు. బ్రాహ్మణ్స్, ఎస్టీలు, ఎస్సీలు, అటువైనా ముస్లిమ్స్, ఇందాక షేక్ మౌలా గురించి చెప్పాను. ఇలాంటి అందరూ కలిసి సమిష్టిగా చేసుకున్నట్టు అద్భుత పోరాటం. ఒక విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన తెలంగాణ, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమం, తెలంగాణ నుంచి వచ్చినట్టు ఉద్యమం. ఎందుకంటే అప్పుడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగింది, కాకపోతే ఆంధ్రాలో జరిగిన పోరాటం ఒక అద్భుతమైనటువంటి ఈ పరిటాల పోరాటానికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు భౌగోళికంగా ఉన్నదేమో కృష్ణా జిల్లా, ఆంధ్ర ఏరియా, బ్రిటిష్ వాళ్ళ ఏరియా, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అది ఆంధ్ర ఏరియా, అంటే ఆంధ్ర నాయకులు పరిపాలన చేయబడేటటువంటి ఏరియా. కానీ ప్రజలు పోరాటం చేసింది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులకు వ్యతిరేకంగా కాదు. అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరు? నిజాం ప్రభుత్వం. అంటే ఆంధ్రాలో పరిపాలన చేయబడుతున్న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిటాల ప్రజలు పోరాటం చేసుకున్నారు. ఇది రెండు రాష్ట్రాలు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం ఇది. దీనిని పాఠ్యపుస్తకాల్లో పెట్టడం వల్ల, అంటే సిలబస్గా పెట్టడం వల్ల పిల్లలకి కుల మతాలకు అతీతంగా జరిగిన పోరాటాలంటే మన పరిటాల పోరాటం ఒకటి ఉందనేటువంటి ఆలోచన కల్పించవచ్చు. అందుకని చూడండి, నేటి తరాలకి ఈ ఊరి కథను ప్రతి తల్లి ఉగ్గుపాలతో నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవ గాథ నుంచి నాయక గణం, అంటే ఈ నాయకులు ఏం చేస్తారు, మన తెలుగు రాష్ట్రాలలో ఊకే కులం అని, మతం అని, ప్రాంతాలని చెప్పి జనాల మధ్య జనాల్లో లేని చిచ్చుని వీలు పెడుతున్నారు. గణం, నాయక గణం పొందాలి, జనం కూడా ఈ స్ఫూర్తిని పొందాలనేటటువంటి కాన్సెప్ట్తోని ఈ కార్యక్రమం చేశాను. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పటికీ కూడా పరిటాలలో ఈ ఇల్లు ఒక నిర్మానుష్యం, ఒక విధంగా చెప్పాలంటే రాజుగారు రెండో గదిలాగా ఉంది. ఇప్పుడు ఇది ఎవరిది? ఆనాడు పరిటాల రాజ్యాంగానికి, పరిటాల రిపబ్లిక్ ప్రభుత్వానికి అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన మాదిరాజు దేవరాజు గారి ఇల్లు. ఈ ఇంట్లో అద్భుతమైనటువంటి చారిత్రక సంపద, అంటే పరిటాల రిపబ్లిక్ సంబంధించినటువంటి ఎన్నో అధికారిక పత్రాలు, మహాత్మా గాంధీకి సంబంధించిన ఆయన పంపించిన లెటర్లు కానీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు పంపించినటువంటి లెటర్స్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో ఉన్నాయి. ఇది ఒక నిర్మానుష్యమైనటువంటి భవనంగా అక్కడ ఉన్నది. మన ప్రభుత్వాలు కొద్దిగా దృష్టి పెట్టి ఈ భవనాన్ని స్వాధీనం చేసుకొని దానికి మరమ్మతులు చేసి దాంట్లో ఉన్నటువంటి సాహిత్య సంపదను, చారిత్రక సంపదను మొత్తానికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఒక మ్యూజియంగా తీర్చిదిద్దితే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిటాలకు సంబంధించిన చరిత్రని ప్రపంచ స్థాయిలో ప్రజలందరూ కూడా గుర్తించేటట్టు చేయొచ్చు అనేటటువంటిది అక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటుంది. నా ఆలోచన ఏంటంటే మన ప్రభుత్వాలు వీటిపైన ఇప్పుడు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొకసారి రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఉద్యమాలని సాటి, అంటే రాబోయేటటువంటి తరాలకు అందించాలనేటటువంటిదే నా కాన్సెప్టు. మీరందరూ కూడా వీటికి సహకరించాలని కోరుకుంటున్నాను.